తిరుపతి లడ్డు వ్యవహారంపై ఈరోజు సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి చాలా సీరియస్ ప్రశ్నలు సంధించింది. సూటి ప్రశ్నలు సంధించడం ఒక రకంగా చురకలంటించింది అనొచ్చు. సో సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నల్ని వివరాల్లోకి వెళ్ళే ముందు గత కొన్ని రోజులుగా నేను ఈ అంశం పైన అనేక వీడియోలు పెట్టాను. అందులో 2 వీడియోలు, ఒకటి 5 కీలక ప్రశ్నలోని ముందు పెట్టాను, చాలా లక్షల్లో చూశారు దాన్ని. తర్వాత 10 ప్రశ్నలు అని దాన్ని మరింత వివరంగా కూడా పెట్టాను. మీరు ఆ వీడియోలు కనుక చూసి ఉంటే, లేకపోతే ఇప్పుడు చూడండి, ఇవాళ ఆ రోజు నేను ఆ వీడియోలో అడిగిన ప్రశ్నలన్నీ కూడా ఇవాళ సుప్రీంకోర్టు ఈ విచారణ సందర్భంగా అడిగిన ప్రశ్నలు కనిపిస్తాయి మీకు. అంటే ఎవరికైనా ఆ వివాదం వచ్చినప్పుడు రైజ్ అయిన ప్రశ్నలు అవి తార్కికమైన ప్రశ్నలు. అందుకే ఇవాళ సుప్రీంకోర్టు కూడా ఇదే ప్రశ్నలు అడిగింది. ఏమడిగింది సుప్రీంకోర్టు? మొదటిది, ఈ ల్యాబ్ రిపోర్ట్, మీరు ఒక ల్యాబ్ రిపోర్టుపై ఆధారపడి ఈ కల్తీ జరిగింది అని చెప్తున్నారు. ఆ ల్యాబ్ సెంటర్ ఫర్ అనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్ స్టాక్ అండ్ ఫుడ్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు అనుబంధ సంస్థ. కానీ ఈ ల్యాబ్ రిపోర్ట్లో అనేక డిస్క్లేమర్స్ ఉన్నాయి. అందువల్ల ఈ ల్యాబ్ రిపోర్ట్ కంక్లూజివ్గా, అంటే నిర్ణయాత్మకంగా కల్తీ జరిగిందని చెప్పడం లేదు. ఆ రకమైన మెటీరియల్ ఏమైనా ముఖ్యమంత్రి దగ్గర ఉందా? ఈ ల్యాబ్ రిపోర్ట్ మాత్రం కంక్లూజివ్గా కల్తీ జరిగిందని ఎస్టాబ్లిష్ చేయడం లేదు అని నేను గతంలో కూడా చెప్పాను. ఎందుకంటే ఈ ల్యాబ్ రిపోర్ట్లో ఫాల్స్ పాజిటివ్ అవ్వటానికి ఉన్న అవకాశాలు కూడా పేర్కొన్నారు. ఉదాహరణకు వెజిటబుల్ ఆయిల్తో ఫీడ్ చేసినప్పుడు ఇలా లేదు, దీన్ని మీరు ఎనర్జీ డెఫిషియెంట్ కౌస్ ఆవుల నుంచి తీసిన పాలు ఇలా అయితే ఈ రిపోర్ట్ ఫాల్స్ పాజిటివ్ కూడా ఉండొచ్చు, పొరపాటున కల్తీ ఉన్నట్టు చూపెట్టవచ్చు అని రకరకాల క్యావియట్స్, డిస్క్లైమర్స్ ఇచ్చింది ఈ ల్యాబ్ రిపోర్ట్. సరిగ్గా సుప్రీంకోర్టు వాటిని రైజ్ చేసింది. సో ల్యాబ్ రిపోర్టు నిర్ణయాత్మకంగా, కంక్లూజివ్గా ఎనిమల్ ఫ్యాట్, అంటే జంతు కొవ్వుతో కల్తీ జరిగింది అని ఎస్టాబ్లిష్ చేయలేదు కదా అని సుప్రీంకోర్టు అడిగిన మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, ఒకవేళ ఒక ల్యాబ్ రిపోర్ట్లో కల్తీ జరిగిందని చెబితే ఒక ప్రూడెన్స్ డిమాండ్స్, అంటే ఆలోచన పరులు ఎవరైనా చేయాల్సిన పని ఏంటి, దాన్ని సెకండ్ టెస్ట్కు పంపించాలి, ఎందుకు పంపలేదు మీరు గతం అని సుప్రీంకోర్టు ఇవాళ ప్రశ్నించింది. నేను గతంలో నా వీడియోలో కూడా చెప్పాను, మనకొక ప్రాబ్లం ఉందని డాక్టర్ దగ్గరికి పోతేనే సర్జరీ కావాలంటే సెకండ్ ఒపీనియన్కు వెళ్తామే, కోట్లాది మంది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం పైన ఒక ల్యాబ్ రిపోర్టు, అది కూడా అనేక డిస్క్లేమర్స్తో ఉన్న ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా కంక్లూజన్కి ఎలా వస్తాము, దీన్ని సెకండ్ ఒపీనియన్కు ఎందుకు పంపలేదు, గాజియాబాద్లోని నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీస్కి ఎందుకు పంపలేదు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది అని అన్నాను. సుప్రీంకోర్టు ఇలా క్లియర్గా అడిగింది. ప్రూడెన్స్ డిమాండ్స్ అంటే మీరు న్యాయంగా అయితే రెండవ రిపోర్టు తెచ్చుకోవాలి, ఎందుకు అడగలేదు అనేది. ఇక మూడవ ప్రశ్న, అసలు ఈ నెయ్యి వాడిన నెయ్య, తిరస్కరించబడిన నెయ్య, ఇది తేల్చండి అంటూ టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరే స్టేట్మెంట్ ఇచ్చినట్లు మీడియాలో వచ్చింది. ఈ కల్తీ అయిన నెయ్యిని వాడలేదు, దీన్ని తిరస్కరించాము అని. అందుకే సుప్రీంకోర్టు చెప్పింది, వీఆర్ ఆఫ్ ద ప్రైమా ఫేసీ వ్యూ దట్ దిస్ గీ వాజ్ నాట్ యూజ్ అని ఓరల్గా అబ్జర్వ్ చేసింది. అంటే ఈ నెయ్యి, కల్తీ అయిన నెయ్యిని వాడినట్లుగా మాకు అనిపించడం లేదు. ప్రాథమిక సాక్ష్యాధారాలను గనక పరిశీలిస్తే కల్తీ అయిన నెయ్యి తిరస్కరించబడిన శాంపుల్స్ తప్ప యాక్చువల్గా వాడిన నెయ్యి కాదు అని సుప్రీంకోర్టు ప్రైమా ఫేసి, ప్రాథమికంగా మాకు ఈ సాక్ష్యాధారాలు చూస్తే అనిపిస్తోంది అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇక 4వ స్టేట్మెంట్ సుప్రీంకోర్టు ఇచ్చింది ఏంటంటే, ఆ దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచండి అని రాజకీయ నాయకులకు క్లియర్గా ఇచ్చారు. ఇది కోట్లాది మంది ప్రజల విశ్వాసాలకు సంబంధించింది కనుక దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచండి అని. 5వ ప్రశ్న,
కోట్లాది ప్రజల మత విశ్వాసాలకు సంబంధించిన అంశం పైన ఒకవైపు విచారణ జరుగుతున్న సమయంలో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులు దీనిపైన ఎలా బహిరంగ ప్రకటనలు చేస్తారు, ఇది ఇలా ప్రకటనలు చేయడంలో ఔచిత్యం ఏమిటి అని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఇక ఆరవది, మీరు ఒకవైపు విచారణకు ఆదేశించారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశారు, కానీ అంతకుముందే ఈ నేరం జరిగింది అని వ్యాఖ్యానించారు. ఒకవైపు పబ్లిక్ ఫంక్షనరీస్ అంటే ప్రభుత్వంలో ఉన్నవారు ప్రకటనలు చేసినాక అది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పైన ప్రభావం చూపదా, అంటే విచారణను విషేట్ చేస్తుంది కదా అనే అనుమానం ఎవరికైనా వస్తుంది. సుప్రీంకోర్టు అదే ప్రశ్న అడిగింది. మీరు సిట్ ఏర్పాటు చేశారు, కానీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఓపెన్గానే ఆల్రెడీ కంక్లూజన్ చెప్పేశారు, ఇది మరి సిట్ పైన ప్రభావం చూపదా అని సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్న. ఏడవది, 25వ సెప్టెంబర్ రోజు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఈ దాఖలైన ఎఫ్ఐఆర్ పైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు సెప్టెంబర్ 25. కానీ సెప్టెంబర్ 18 రోజు ముఖ్యమంత్రి మాట్లాడారు. అంటే ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయకముందే ముఖ్యమంత్రి మాట్లాడారు. మరి ఎఫ్ఐఆర్ ఎందుకు ఆలస్యంగా దాఖలు చేసినట్లు? నేను ఆ వీడియోలో చాలాసార్లు అడిగాను, ఎందుకు ఇంతవరకు విచారణకు ఆదేశించలేదు, ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా ఎందుకు దాఖలు చేయలేదని చాలాసార్లు అడిగాను ఈ వ్యవహారం వచ్చినప్పుడు. ఇవాళ సుప్రీంకోర్టు కూడా అదే అడుగుతుంది. మీరు ఎఫ్ఐఆర్ ఏమో సెప్టెంబర్ 25న దాఖలు చేశారు, సెప్టెంబర్ 18నే చంద్రబాబు ముఖ్యమంత్రి మాట్లాడారు, ఇది ఎలా కరెక్ట్ అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 8వది, జూలైలో మీకు ఈ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది, సెప్టెంబర్లో దీన్ని బహిరంగపరిచారు, ఇది మరి ఈ 2 నెలల ఆలస్యం ఎందుకు జరిగినట్లు అని ఈ ప్రశ్న కూడా సుప్రీంకోర్టు తన ఈ విచారణ సందర్భంగా వేసింది. సుప్రీంకోర్టు తిరుపతి లడ్డుపై విచారణ సందర్భంగా అడిగిన 8 కీలక ప్రశ్నలు నేను livelaw.in అలాగే బార్ అండ్ బెంచ్ అని 2 స్టాండర్డ్ ప్రామాణికమైన వెబ్సైట్స్ భారతదేశంలో లాకు సంబంధించిన కోర్టు జడ్జిమెంట్లకు సంబంధించిన అంశాలపైన చాలా సాధికారికమైనటువంటి వెబ్సైట్లు. సో అందువల్ల దీనికి సోర్స్ కూడా చెప్తున్నాను, కింద మీరు liveలాది బార్ అండ్ బెంచ్ లింకులు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు కూడా చదవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు పైన వక్రీకరించే హక్కు ఎవరికీ ఉండదు. సుప్రీంకోర్టు ఈ సీరియస్ ప్రశ్నలు వేసింది. అయితే ఇది విచారణ పూర్తయినట్లు కాదు, మళ్ళీ గురువారానికి విచారణ వాయిదా వేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వ లాయర్ అయిన సాలిసిటర్ జనరల్ ఒక ప్రశ్న అడిగింది, మీరు ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణ కొనసాగించాలా లేదా దీనిపైన మరే ఇతర ఏజెన్సీకైనా విచారణకు ఆదేశించాలా, కేంద్ర ప్రభుత్వ ఒపీనియన్ కూడా తెలుసుకొని చెప్పండి అని కేంద్ర ప్రభుత్వాన్ని తెలుసుకొని మళ్ళీ కోర్టుకు సమాచారం ఇవ్వండి అని సాలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టు అడిగింది. అలాగే టీటీడీ తరఫున లాయరు సీనియర్ లాయర్ అయిన సిద్ధార్థ లూత్రా, ఆయనను చాలా సీరియస్గా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మా ప్రశ్నలకు నీ దగ్గర జవాబు లేదు, మేము పదే అడుగుతున్న ప్రశ్నలు మీరు సమాధానం చెప్పడం లేదు, అందువల్ల మీ ముఖ్యమంత్రిమో ఇది వాడారు కల్తీ నెయ్యి లడ్డూలో అంటున్నాడు, మీ టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏమో అది వాడలేదు అంటున్నాడు, మరి ఏది నిజం? ముఖ్యమంత్రి చెప్తున్నది నిజమా, టీటీడీ ఈవో చెప్పింది నిజమా అని? దానికి సిద్ధార్థ లూత్రా అన్నది ఏంటంటే, ఈ పిటిషనర్లు మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా మాట్లాడుతున్నారు అంటే సుప్రీంకోర్టు అన్నది, మరి మీరు వెళ్ళి మీ టీటీడీ క్లయింట్ను అడిగి రండి, అసలు వాళ్ళు ఏమి చెప్పదలుచుకున్నారు అని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశించింది. అందువల్ల సుప్రీంకోర్టు ముందు ఈ పిటిషన్లు, మీకు తెలుసు భారతీయ జనతా పార్టీ నాయకుడు ప్రఖ్యాత హిందుత్వవాది రామమందిరం కేసులో కూడా ప్రధానమైనటువంటి పిటిషనర్ అయినటువంటి డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి ఒక పిటిషన్ వేశాడు. టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన వైవి సుబ్బారెడ్డితో పాటు మరికొన్ని పిటిషన్లు కూడా సుప్రీంకోర్టు ముందుకు వచ్చాయి. అయితే ఇది ఫైనల్ జడ్జిమెంట్ కాదు, మనకు కూడా అర్థం చేసుకోవాల్సింది తీర్పు కాదు, ఇది విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు లేవనెత్తిన ప్రాథమికమైన ప్రశ్నలు.
అందువల్ల ఆ ప్రాథమికమైన ప్రశ్నలు విచారణ తీరును అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అదే సందర్భంలో అది తీర్పు కాదు అన్న లిమిటేషన్లో కూడా ఈ సుప్రీంకోర్టు అబ్జర్వేషన్లను మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఒక్కటి మాత్రం సుప్రీంకోర్టు స్థూలంగా చెప్తోంది, ఇది కోట్లాది ప్రజల విశ్వాసాలకు సంబంధించింది కనుక దీనిపైన రాజకీయాలు ఆడకండి, తొందరపడి ప్రకటనలు చేయకండి, కన్క్లూజివ్గా అంటే ప్రశ్నించడానికి వీలు లేని విధంగా శాస్త్రీయంగా విచారణ జరిపించండి, ఇది ప్రజల మనోభావాలకు సంబంధించింది అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మీరు నా వీడియోలు అన్నింటిలో కూడా ఇదే వ్యాఖ్య ఉంటుంది, మీరు గమనించండి. ఇది ప్రజల విశ్వాసాలకు సంబంధించింది కనుక దీనిపైన తొందరపడి వ్యాఖ్యానాలు చేయకండి, తొందరపడి రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోకండి. ప్రత్యర్థుల్ని వెంబడించేందుకు వేటాడేందుకు రాజకీయపరమైన అంశాలు చాలా ఉంటాయి. కోట్లాది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశంపైన రాజకీయాలు ఎందుకు, మొదలు విచారణ కంప్లీట్ చేయండి. నేను చాలా వీడియోలో చెప్పాను. ఇవాళ సుప్రీంకోర్టు కూడా స్థూలంగా అదే అంశాన్ని చెప్పింది. దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా పెట్టండి, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఒకవైపు విచారణ జరుగుతుంటే తొందరపడి స్టేట్మెంట్లు ఎలా ఇస్తారు, అది కూడా కోట్లాది ప్రజల విశ్వాసాలకు సంబంధించిన అంశం పైన. మీరు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చినాక మరి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అది విచారణ పైన అది ప్రభావం చూపదా? ఇలా అనేక సీరియస్ ప్రశ్నలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సంధించింది.